రైట్, ఇదిలా ఉండే ఒకసారి తమిళనాడు పరిస్థితి చూద్దాం. ప్రీ పోల్లో దాదాపుగా లోక్ పోల్ కానీ, రిపబ్లిక్ టీవీ కానీ, జేవీసీ సర్వే కానీ, పోల్ ట్రాకర్ కానీ వీళ్ళందరూ దాదాపుగా ఈ 4 సర్వేల్లో 3 సర్వేలు డిఎంకే వైపే ఎడ్జ్ చూపిస్తున్నాయి. ఏఐడిఎంకే వైపు కేవలం జేవీసీ పోల్ సర్వే ఒక్కటి మాత్రమే ఎడ్జ్ చూపిస్తున్న పరిస్థితి. నిజానికి ఏఐడిఎంకే ఎలక్షనీర్ కూడా అంత సీరియస్గా చేయలేదు. డిఎంకే అధికారంలో ఉండడం, అది కూడా బలంగా స్టాలిన్ కుమారుడిగా డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ఉండడంతో ఈ ఎన్నిక చాలా రసవత్తరంగానే సాగింది. డిఎంకే ఈసారి చాలా స్ట్రాంగ్గానే గ్రౌండ్లో పనిచేసుకుంది, డబ్బును కూడా అలాగే కుమ్మరించింది. బట్ వీళ్ళ మీద వచ్చిన అపవాదులు, ఆరోపణలు మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. అవినీతి పెరిగిపోవడం, కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోవడం, రాష్ట్రంలో అనేక చోట్ల వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళందరూ కూడా అనేక చోట్ల అవినీతి చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పటికీ కూడా స్టాలిన్ ఏమాత్రం పట్టించుకోకుండా లైట్ తీసుకొని వాళ్ళ కుటుంబం కోసం మాత్రమే పనిచేస్తున్న పరిస్థితి అనేది డిఎంకే విషయంలో కనబడింది. కానీ ఇక్కడ డిఎంకే ఎలా ముందుకు వెళుతుందా, ఇదే స్థాయిలో వెళుతుందా, తన గ్రాఫ్ తగ్గించుకుంటుందా అనేది అయితే చూడాలి. నిజానికి డిఎంకే రెండోసారి విక్టరీ కొట్టి స్టాలిన్ ఆధ్వర్యంలో వెళ్ళగలగడం అనేది జరగలేదు. కాబట్టి ఈసారి ఒక రికార్డు క్రియేట్ చేయడానికి బలంగా డిఎంకే పనిచేస్తుంది. సర్వేలు కూడా అదే విధంగా డిఎంకేకే ఎడ్జ్ చూపెడుతూ సాగుతున్న పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ జరిగిన పరిస్థితులు, పరిణామాలతో విజయ్ గెలుస్తాడా లేదా, విజయ్కి ఒక 10 నుంచి 20 సీట్లు వస్తాయి అని కొన్ని సర్వేలు చెబుతున్న అంచనాలు ఏవైతే ఉన్నాయో అన్ని సీట్లు వస్తాయా రావా, ఇదంతా పక్కన పెడితే విజయ్ మాత్రం ఒక కీ రోల్ పోషించబోతున్నాడు. తాను అయితే కింగ్, లేకపోతే కింగ్ మేకర్ ఖచ్చితంగా. అంటే నిజానికి ఇది రివర్స్ ఉంటుందేమో అని చెప్పాలి. నిజానికి తాను కింగ్ మేకర్, లేదంటే కింగ్ కూడా అయ్యే అవకాశాలు విజయ్కి చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. నిజానికి విజయ్ విషయంలో 35 నుంచి 40 స్థానాలు విజయ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తోంది. ఎందుకంటే దాదాపుగా 80% తమిళులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 80% పోలింగ్ శాతం నమోదైంది తమిళనాడులో. గతంలో లేనట్టుగా ఇంత మండు టెండల్లో ఎలా ఉంటుంది, అసలు ఎండ మండిపోతుంది. తమిళనాడులో ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాంటి చోట ఇంత ఎండాకాలంలో కూడా ఏ మాత్రం కూడా తగ్గకుండా ఓటరు ఈరోజు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అది కూడా 80% ఓటర్లు వినియోగించుకున్నారు అంటేనే అర్థమవుతుంది ప్రభుత్వ వ్యతిరేకత ఓటన్నా అయి ఉండాలి. ప్రభుత్వ అనుకూలత ఓటు అనేది పెద్దగా పర్సంటేజ్ పెరగడాన్ని అంచనా వేయలేం. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడే ఓటు పర్సంటేజ్ అనేది భారీగా పెరుగుతూ ఉంటుంది. బట్ ఇది ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అయితే కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓట్, అలాగే యువత ఓట్, మహిళల ఓట్, ఇదంతా పూర్తిగా అవుట్రెడ్గా కాకపోయినా ఒక 80% విజయ్కి వెళ్ళిందంటే కనుక డిఎంకేకి గడ్డు పరిస్థితులే. అలా కాకుండా కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది ఏఐడిఎంకేకి వెళ్లకుండా విజయ్కి వెళ్ళిందంటే కనుక ఇక్కడ డిఎంకేకి అనుకూలం. ఎందుకంటే దీనిని చీల్చి తాను సొంతం చేసుకోవడం వల్ల ఏఐడిఎంకేకి వెళ్లాల్సిన ఓటు బ్యాంక్ పర్సంటేజ్ అంతా తగ్గిపోవడం ద్వారా ఇతనికి సీట్లు రావు, వాళ్ళకి ఓట్లు లేక సీట్లు రావు. ఇప్పుడు ఇదంతా కూడా డిఎంకేకి ప్లస్ అవుతుందన్నమాట. సో డిఎంకే కనీసం ఎట్లయినా గెలిచే అవకాశాలని సుస్థిరం చేసుకుంటుంది. అంటే మరొక పార్టీ ఆవశ్యకత అంతగా లేకుండా ముందుకు వెళ్లేలాంటి పరిస్థితిని క్రియేట్ చేసుకోగలుగుతుంది డిఎంకే. కాబట్టి ఎటువైపు నుంచి చూసినా డిఎంకేకి అనుకూలతలు కనబడుతున్నా మేబీ చెప్పలేం. ఎన్నికల్లో ముఖ్యంగా ఈ పరిస్థితులు, పరిణామాల్లో ఏదైనా జరగవచ్చు. ఏ క్షణం అది ఎటైనా జరగవచ్చు. అది బొమ్మ కావచ్చు, బొరుసు కావచ్చు, ఏదైనా జరగవచ్చు. పర్టికులర్గా ఇక్కడ 35 నుంచి 40 అంటే 2 డిజిట్స్ ఖచ్చితంగా వస్తాయి. 35 to 40% కూడా వచ్చిన ఆశ్చర్యపోని అవసరం లేదు అని చెబుతున్నారు.